కొండా సురేఖ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పూర్తి సినిమా ఇండస్ట్రీలో ఉండే మహిళలందరినీ కూడా తను తప్పుడు మనుషులుగా చిత్రీకరించే పని చెప్పారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. తను కూడా సినిమా తీసింది ఈ మధ్యనే బిడ్డను పెట్టుకొని. అంటే వాళ్ళకు కూడా ఇవన్నీ వర్తిస్తాయా? సినిమాలో ఉండే మహిళలందరూ కేటీఆర్ గారితో సంబంధం అంటగడతారా? వాళ్ళ కుటుంబాలు ఉండవా? వాళ్ళ తల్లిదండ్రులు ఉండరా? ఎంత చిల్లరా నీ నోరు, చిల్లరా నువ్వు మనిషి చిల్లరా అనేది అందరికీ తెలుసు. మానకొండ ఘటనప్పుడు నీ నోరు అందరు చూసిండ్రు, వరంగల్లో గొడవలు అయినప్పుడు నీ నోరు అందరు చూసిండ్రు, నీ ఇంట్లో వాళ్ళే అందరు చెప్తారు నీ నోరేందో. కానీ ఆ నోరుని నెత్తిన పెట్టుకొని రాష్ట్రం అంతా ఇదే చేస్తాను అని ఒక మహిళా మంత్రి ఇట్లా మాట్లాడటం అయితే నిజంగా చాలా దారుణం, శోచనీయం. ఇది సిగ్గుతో మహిళలందరూ తలదించుకునే విషయంగా నేను భావిస్తా ఉన్నాను. ఇది అవమానకరం. కొండా సురేఖ గారు, మీరు ఎప్పుడు మాట్లాడినా ఇట్లనే నడిచిపోతుంది, నేను ఇట్లనే మాట్లాడి బట్టగాల్చి మీదేసి వెళ్ళిపోతా అనుకుంటే ఖబర్దార్ బిడ్డ, నోరు మూసుకో, లేకపోతే మేము నోరు మూయించాల్సి వస్తుంది. నీ మీద పరువు నష్టం దావా వేస్తాం, నిన్ను తప్పకుండా న్యాయస్థానానికి ఈడుస్తాం.